యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకంతా కూడా నమస్కారాలు. నేను మొదటి నుంచి కూడా సాయిబాబా భక్తురాలని. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళందరూ కూడా సాయిని కూడా సాయినాథునే వాళ్ళ ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి వాళ్ళు. అంటే ప్రాచీన కాలం నుంచి మనకు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే శివుడిని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అనేక రకాల దేవతలు నమ్ముకున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో భగవంతుడు అనేటువంటి వాడిని ప్రత్యక్షంగా చూడగలిగిన వాళ్ళు అనేవాళ్ళు లేరు, ఎవ్వరూ కూడా. ఎందువల్లంటే వాళ్ళు అజ్ఞాతంగా ఉన్నారు అని మాత్రమే మన నమ్మకం. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా భగవంతుడిని అతని యొక్క ఒక్కొక్క యుగంలో ఎటువంటి ధర్మాలు ఆచరించారో కూడా తెలియపరుస్తూ వచ్చారు. కానీ ఈ కలియుగంలో మనకు తెలిసినటువంటి ప్రత్యక్షంగా ప్రజల మధ్య సఖ్యతాభావము, ఐక్యతాభావము, మనోనిగ్రహాన్ని కలగచేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, దాతృత్వ భావం కలగచేయడానికి, మానవతా విలువలను చాటి చెప్పడానికి ఎంతో మహనీయులు ఎంతోమంది ముందుకు వచ్చారు. వాళ్ళందరి జీవనం కూడా మనం చూడకపోయినా మన తల్లిదండ్రులు కూడా గమనించి ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ఎంతోమందిలో శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు ఒకడని నా నమ్మకం. మొదటి నుంచి కూడా భగవంతుడిని నమ్ముకొని నా 67 సంవత్సరాల జీవితాన్ని నేను గడిపాను. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా నా మనసులో సాయినాథ నన్ను కాపాడు నాయనా, నాకు దయా హృదయాన్ని నువ్వు ఎదుటి వాళ్ళ విషయంలో కష్టాన్ని విని వాళ్ళ కష్టాన్ని ఓదార్చడానికి నాకున్న పావలాలో ఒక 5 పైసలన్నా పెట్టేటువంటి ఒక మనసును కలగచేయి నాకు అని ఎప్పుడు దండం పెట్టుకునేదాన్ని. అలాంటి సాయినాథుని నమ్ముకుంటూనే నేను చక్కగా చదువుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను, వివాహం చేసుకున్నాను, ఓ బిడ్డకు తల్లినయ్యి ఆ బిడ్డను బాగా చదివించి పెళ్లి చేసి అమెరికా కూడా పంపించగలిగాను. మరి ఈరోజు నా కొత్త జీవితంలో ఆ సాయినాథుని నేను నిత్యం తలుచుకుంటూ నా భావాలను కూడా ఎదుటి వాళ్ళతో పంచుకుంటుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ సాయినాథుని యొక్క సచ్చరిత్ర చదవాలనే ఆశయం కలిగింది నాకు. అసలు ఇవన్నీ చెప్పేటి కన్నా ముందు నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నా ఉద్యోగానికి అనేక రకాలైన ఇబ్బందులు వచ్చేసాయి. ఆ ఇబ్బందులు తొలగడం చాలా కష్టమైపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం ఆ సంపాదించుకున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని నిలవనీయకుండా అనేక రకాలైనటువంటి కాగితాలు రావడం జరిగింది. అలాంటప్పుడు నేను ఒకటే అనుకున్నా, సాయినాథ నిన్నే నమ్ముకున్నాను, అంత అన్నం తినే భాగ్యాన్ని నాకు కలగచేయి. 10 మంది పేద పిల్లకాయలు చదువు చెప్పేటువంటి సంస్థలో నాకు ఉద్యోగం దొరికింది, అది నిలుపు నాయన అని దండం పెట్టుకుని తగినట్టే నాకు ఆ ఉద్యోగంలో గట్టితనం వచ్చేసి నేను నా 35 ఏళ్ళ సర్వీస్ నేను అక్కడ చేసి రిటైర్ అవ్వడం జరిగింది. అది నా మొట్టమొదటి లక్ష్యమైంది, దాన్ని సాధించుకోగలిగాను. 2 ఇంకొక వింతైన విషయం ఏంటంటే, మా వారు నేను సాయినాథుని నమ్ముకొని ముందుకు పోతూ ఉంటే ఒకసారి మా వారు ఉద్యోగ విషయంగా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కారులో ఎదురుగా వచ్చేటువంటి ఒక లారీ ఢీకొని ఆ కారు చిత్తు అయిపోయింది. కారు డ్రైవరు అక్కడిదక్కడే చనిపోయాడు. కానీ పక్కన కూర్చున్న మా సారు మాత్రం కళ్ళు మూసుకొని తలకాయ ఉంచుకునేసాడు. మరి ఆయన బతికాడా చనిపోయినాడా తెలియదు. ఒక 5 గంటల తర్వాత ఆ దారిలో పోతున్నటువంటి హైవేలో ఉన్న బండ్లన్నీ చూస్తూనే కానీ యాక్సిడెంట్ కేసుని ఎవరూ తాకలేదు. అలాంటి టైంలో ఒక బస్సులో పోతున్న కుర్రవాడు ఆపండి బస్సు ఒక్క నిమిషం అని ఆపనిచ్చి కిందకి దిగితే కండక్టర్ వాళ్ళు అన్నారట, పోబాక బాబు, ఇది యాక్సిడెంట్ కేసు అన్నప్పుడు ఇది పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నువ్వు పోవద్దన్నారట. అయినా కూడా అబ్బాయి సాహసంగా వచ్చి లోపలికి వచ్చి అంటే ముందు వైపు కారుకున్నటువంటి అద్దాలన్నీ పగిలిపోయి ఈ స్టీరింగ్ మీద పడిపోయినటువంటి డ్రైవర్ తల పగిలిపోయి రక్తం అడుగులో కళ్ళు మూసేసి అరకళ్ళు పెట్టేస్తున్నాడు. పక్కన కూర్చున్నటువంటి మా వారు తల ఉంచుకొని ఉన్నాడు. ఆ అబ్బాయి అద్దాలు పగిలిపోయినటువంటి ఆ ముందు వైపు నుంచి చేయి లోపల పెట్టి మా సార్ యొక్క మొహం కొద్దిగా పైకెత్తి ముక్కు దగ్గర చేయి పెడితే శ్వాస ఆడుతోందట. వెంటనే అతన్ని ఆ కారులోంచి బయటికి లాగి చెట్టు కింద కూర్చోబెట్టి పోయి వచ్చేటువంటి బండ్లను ఆపి కూర్చోబెట్టి తీసుకోపోయి కారులో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చి అతనికి చికిత్స చేశారు. అయిన వాళ్ళకంతా తెలియపరిచారు. ఆ విషయం నాకు చెప్పడంతోనే ముందు స్టన్ అయిపోయినా, అసలు ఉన్నాడా చనిపోయినాడా అనుకున్నా. బాబా నువ్వే ఉన్నావు, నువ్వనేవాడి ఉంటే ఆయన్ని మనిషిగా నడిపిస్తూ ఇంటికి తీసుకురా,
లేదంటే ఇంట్లో ఉండి ఈ పటాన్ని కూడా నేను వీధిలో వేసేస్తాను అనుకున్నా. కానీ వెళ్ళిన తర్వాత సారు కళ్ళు తెరిచి చూడటము, మాట్లాడటము, ఆయనకి ఎక్కడ మూగ దెబ్బలు, ఎక్కడో లోపల కొద్దిగా అదురుకుందే కానీ ఎటువంటి దెబ్బలు తగలలేదు. ఆ రోజు అనిపించింది భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఎక్కడి రూపంలో ఉన్నాడు? ఆ పిల్లవాడి రూపంలో ఉండి ఆయన్ని రక్షించగలిగాడు. ఎప్పుడూ మనం అనుకుంటుంటాం భగవంతుడు ఒక మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు, భగవంతుడు మనుష్య రూపేనానని అన్న మాట మాత్రం అది వాస్తవమే. ఆ రోజు నుంచి సారు నేను మాత్రం, సార్ అంటే మా వారు, ఆయన నేను మాత్రం ఈ సాయినాథుని కొలవటం మాత్రం మానిందే లేదు. మేము వెంకటేశ్వర స్వామి గుడికి సంవత్సరానికి 3 సార్లు వెళ్తాం తిరుమల. ఎప్పుడు వెళ్ళిన లోపలికి వెళ్తూనే సాయి అనుకుంటూనే అడుగు పెడతాం, చక్కటి దర్శనం చేసుకుంటాం, బయటకు వస్తాం. అలాగే ఏ ఊరికి ఏ దేవాలయానికి పోయినా కూడా మా వారంటారు, ఎందుకని ఏ దేవాలయానికి పోయినా ఆ దేవుడి పేరు మనం అనుకోమి, మన మనసులో సాయి అంటూనే లోపలికి పోతామేమని. అంటే మా మనసు నిండా నిండిపోయినాడు ఆయన. ఆ కరుణామయుడు ఆయన చూపించినటువంటి దాతృత్వ భావమా మాలో నరాల్లో జీర్ణించుకుపోయింది. మరి అటువంటి ఆ స్వామిని ఇవాళ కొలవటం అనేది నాకు నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎంతోమంది దేవతలు ఉండొచ్చు, ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి ఆరాధనా విధానం వాళ్ళది. ఒకరినొకరు విమర్శించే హక్కు మనకు లేదు. నా మనసుకు నచ్చింది, నేను ఇష్టపడిన దేవుని గురించి, నేను పొందినటువంటి అనుభవాల గురించే మీకు తెలియపరిచాను. మరి ఆ భగవంతుని గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పేంతటి పెద్దదాన్ని కాకపోయినా పుస్తకంలో రాసిన విషయాలు చదివి మీకు వినిపిద్దామని అనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటారు మాకు తెలుసు కదా అని, చదవగలిగే వాళ్ళు చదువుతారు, కొంతమంది చదవలేని స్థితిలో ఉంటారు. వినికిడి కూడా వాళ్ళకి ఒక రకమైన పరిజ్ఞానమే కదా అన్న ఉద్దేశంతో మంచి మాటలు చెప్పడం ఎవరికి తప్పు కాదు అన్న ఆశయంతో ఒక టీచర్గా నేను అనుభవాన్ని పొందిన దానిగా నేను పుస్తకాన్ని చదవాలనుకుంటున్నాను. ఈ పుస్తక పఠనానికి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని, చేయూతనిస్తారని అనుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. నెక్స్ట్ డే నుంచి ఈ పుస్తకం చదవడానికి మొదలు పెడతాను. అందులో ఈ సాయిబాబా పుస్తకంలో కూడా ఉన్నటువంటిది అంశాలు ఎన్నో ఉన్నాయి. కూడా రచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీ సాయి సచ్చరిత, అందులో కూడా అనువాదం శ్రీ కీర్తి శేషులు శ్రీ మణెమ్మ గారునని రాశారనమాట. ఆ పుస్తకాన్ని చదివి మీకు వినిపిస్తాను. ఇవే కాకుండా సాయి చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఏదైనా వేరే పుస్తకంలో ఉన్నా కూడా చదివి మీ అందరికీ వినిపించి మీ అందరికీ కృపకు పాత్రురాలు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లా మీ జమునా టీచర్.